పాలక్ పెసరట్టు. పాలకూరతో పెసరట్టు తయారు చేయబోతున్నా. ఒక స్వీట్ తో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ తర్వాత ఒక హాట్ అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎర్రకారం 1 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనము కొర్ర బియ్యం తీసుకున్నామండి, అలాగే చక్కగా పాలకూర తీసుకున్నాము, నానబెట్టుకున్నటువంటి పెసర్లండి ఇవన్నీ. ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ప్రతి పదార్థం కూడా చాలా చాలా అద్భుతమైందే. అయితే పెసర్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఫోలేట్ అధికంగా ఉంటుంది, మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా మన శరీరానికి ఖచ్చితంగా కావాల్సినటువంటి అంటే పోషక విలువలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రోజు మనము పాలకూరతో పాటు మనము ఈ పెసరట్టు తయారు చేసుకోబోతున్నాం. అది ఎలా చేయాలో ఏంటో చెప్తాను. అంతకన్నా ముందు ఒక పిండి మనం తయారు చేసుకోవాలి. పాలక్ పెసరట్టు అన్నాం కాబట్టి ముందుగా పాలకూర కూడా తీసుకుందాము. 1 కప్పు పాలకూర, ఆ తర్వాత ఇలా చక్కగా నానబెట్టుకున్నటువంటి పెసర్లు సమానంగా, పాలకూర అలాగే పెసర్లు సమానంగా తీసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి కొర్రలు కూడా మరీ సమానంగా అని చెప్పను, ఒక 2 లేదా 3 స్పూన్లు సరిపోతుంది. ఆ తర్వాత ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా మనం పెట్టేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు కారం కారం అని చెప్పి మనమే అల్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అక్కర్లేదండి. సో వాళ్ళకి పూర్తిగా పచ్చిమిరపకాయల రుచి అలవాటు అయ్యేదాకా మనము రుబ్బుకుంటేనే బెటర్ పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత జీలకర్ర మళ్ళీ మనము పెసరట్లో కూడా వేస్తాము. సో కొంచెం మనకి రుబ్బుకునేటప్పుడు కాస్త ఆ రుచి కోసం వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఉప్పు మనం రుబ్బుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసేసాను. ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకుందాము. అండ్ ఇందులో మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని, పెసరట్టు పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, సో ఆ రకంగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూసారా, అంటే పెసరట్టు నార్మల్గా చేసుకునే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. పెసరట్టు బియ్యము నానబెట్టుకొని అందులో కొంచెం మెంతులు అవి వేసుకొని కరకరలాడుతూ ఉండాలంటే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పెసరట్టు కోసం. ఈసారి మీరు పెసరట్టు తయారు చేసుకునేటప్పుడు ఇలా ఈ కుర్రలు పాలకూరను కూడా ఉపయోగించి పెసరట్టు తయారు చేసుకోండి. అయితే ముందుగా నేను చక్కగా దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత పెసరట్టు వేసేసుకుందాం, రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. అంటే కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులో కావాలంటే కొంచెం మనకు తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకా మనం ఏం వేయాలి అంటే ఏం లేదండి, అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో ఇంకొక చిన్న స్పెషల్ ఐటెం కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటో చివరిలో చెప్తాను. సో పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటి ఐటెం అనమాట అది. ముందుగా తవా లైట్గా వేడెక్కుతూ ఉండగా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. కొంచెం నూనె వేసుకుంటే గ్రీజింగ్ చేసుకోవచ్చు. కొన్ని పెనాలు ఎలా ఉంటాయంటే అండి, గ్రీజింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా అలా ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే గ్రీజింగ్ చేస్తే ఉన్నది కూడా పోతుంది. అది కూడా చూసుకోండి. నేను చేశాను కదా అని మీరు చేయనక్కర్లేదు. ఇదిగోండి, ఎర్రకారం కూడా మనకి రెడీగా ఉంది, పిండి కూడా రెడీగా ఉంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. దీంట్లో 1 స్పూన్ ఏమైనా వాటర్ పడుతుందేమో అని అనిపిస్తోందండి, లైట్గా కొంచెం. సరిపోయింది. ఇప్పుడు మనకు పెనం వేడెక్కింది. కొంచెం దాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. పెట్టుకొని ఇలా ఒక గరిటెతో తీసుకొని చక్కగా వేసేసుకున్న తర్వాత కాస్త నూనె వేసుకుందాం. నూనె లేదంటే నెయ్యి ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత దీని మీద కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు అలా పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే జీలకర్ర మనకి విడిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట.
ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే అతుక్కుంటాయి దానికి. ఇది కొంచెం మనకు సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఎర్ర కారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇది కొంచెం కారంగానే ఉంటుందండి, దాన్ని బట్టి మీరు చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి. పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళకు కొంచెం తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోండి, అసలు వద్దు అనుకుంటే కూడా వదిలేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం కారంగానే ఉంటుంది. ఆ తర్వాత చెప్పాను కదా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉందని చెప్పి, అదేంటి అంటే చీజ్ అన్నమాట. సో సాధారణంగా పెసరట్టు మీద చీజ్ అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటే అసలు చేయరేమో అనుకుంటాను నేను. చాలా బాగుంటుందండి, ఈసారి ట్రై చేయండి. ఇలా చక్కగా చీజ్ కూడా పైనుంచి తురిమేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. ఆ వేడి కరుగుతుంది కదా, చాలా చాలా బాగుంటుంది. చూసారా అసలు మీరు ఏ బండి మీద కూడా ఇంత అద్భుతమైన రంగు, ఇంత అద్భుతమైన పెసరట్టు మీరు ఎక్కడ చూసారా? మన అమృతంలోనే. ఇది మీ ఇంట్లో చేసుకుంటే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒకటే సైడ్ కాల్చానండి, ఎందుకంటే ఇటువైపు ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి అటువైపు కాల్చడం కన్నా కూడా ఇలా మనం పల్చగా వేసుకొని సిమ్లో పెట్టుకొని వీలైతే మూత పెట్టుకొని ఒకవైపే కాల్చుకుంటే బెటర్. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే టేస్టీ పాలక్ పెసరట్టు మీ అందరి కోసం తయారు చేసేసాను. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కొర్ర బియ్యం 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎర్రకారం 1 టేబుల్ స్పూన్, పెసర్లు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. పాలక్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పాలకూర, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న కొర్ర బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడ ఉప్పు వేసి దోస పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి కాస్త నూనె రాసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పాలక్ పెసర్ల పిండిని పెసరట్టులాగా వేసుకుని పైనుంచి నూనె వేసుకుని జీలకర్ర, ఎర్రకారం, చీజ్ ని తురుముకొని బాగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పెసరట్టు రెడీ.